For the promise is unto you, and to your children, and to all that are afar off, even as many as the Lord our God shall call. The Lord is going to call to receive this gift of the God. ఈ వాగ్దానము మీకు చెందుతూ ఉంది, మీ పిల్లలకు చెందుతుంది, దూరస్తులకు చెందుతుంది. ప్రభు అయిన యేసు నద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది అని గొప్ప శక్తితో ఈ యొక్క వాక్యమును ప్రకటించుచూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాగ్దానము యెషయా భక్తుడు 44:3 చూసినప్పుడు, నేను దప్పి గల వాని మీద, ఎండిపోతుంది దప్పిగా ఉన్న వారి పెదవులు. ఆ నేల ఎండిపోతుంది నీరు లేక. ఆ యొక్క చెట్లు ఎండిపోతే వడిలిపోతాయి నీరు లేక. అలాంటి చోట్ల ప్రవాహ జలములను కుమ్మరించెదను. హల్లెలూయా. ప్రవాహము, వడిగా వచ్చుచూ ఉన్న ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. నింపుదల, కుమ్మరింపు. హల్లెలూయా. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా. నీ సంతతి మీద, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇది గొప్ప వాగ్దానము. హల్లెలూయా. ఇది గొప్ప వాగ్దానము. ఈ వాగ్దానము ఆ ప్రభువును విశ్వసించిన వారందరికీ చెందుతుంది అని ఉద్ఘాటిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యములో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానము నీకు, నీ బిడ్డలకు, దూరస్తులకు, నీ ప్రియులందరికీ కూడా చెందాలి అనంటే వారు దేవుని యొక్క సువార్తను అంగీకరించవలసిన వారై ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యమును విని విశ్వసించి వారు నమ్మి బాప్తిస్మము పొందవలసిన వారై ఉన్నారు. అప్పుడు వారికి పాపములు క్షమించబడతాయి. అప్పుడు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తధారల ద్వారా వారు కడగబడతారు. అప్పుడు వారి జీవితంలో ఏం కలుగుతుంది? దేవుని యొక్క వాగ్దానమునకు స్వతంత్రులుగా మార్చబడతారు. అనగా దేవుని